శాపం తగిలిన పైరట్స్ ఈ సముద్రంలో తిరుగుతుంటారు. నువ్వు అలా పడితే వాళ్ళు మనపై దాడి చేస్తారు, జాగ్రత్త. మిస్టర్ గిల్, ఇక చాలు. తను పైలట్ల గురించి పాడుతోంది. వేళ్లకేంటంటే మనం ఈ విచిత్రమైన పొగమంచులో ఉన్నాం. దయచేసి కొంచెం నేను చెప్పేది వినండి. నీ మాట వింటానులే. వెళ్ళి పని చూసుకో. అలాగే లెఫ్టినెంట్. షిప్ లో ఆడపిల్ల ఉంటాం కూడా వేళ్లకే, అది చిన్న పిల్ల అయినా సరే. ఒక పైరెట్ ని కలుసుకోవాలని నాకు ఎంతో ఆశగా ఉంది. ఇంకోసారి ఆలోచించు విస్వాన్. వాళ్ళు క్రూరులు, దుర్మార్గులు అంతా ఒకటే. పైరేట్ ఫ్లాగ్ తో సముద్రంలో తిరిగే లేదా పైరేట్ బ్రాండ్ తో ఉండే ఎవరినైనా సరే నేను ఖచ్చితంగా శిక్షిస్తాను. ఉరి బిగుసుకుంటే ఊపిరిపోవాలి. లెఫ్టినెంట్ నారింగన్, మీ లక్ష్యాలేంటో నాకు తెలుసు, కానీ ఇలాంటి విషయాలు వింటే నా కూతురు భయపడిపోతుందని నా భయం. నన్ను క్షమించండి గవర్నర్. నిజానికి పైరెట్స్ గురించి తెలుసుకోవాలనుంది. ఎస్, నా భయం కూడా అదే చిట్టి తల్లి. అక్కడ ఒకసారి చూడండి, నీళ్ళలో ఎవరో పిల్లాడున్నాడు. తాడు కిందకి వెయ్యండి. త్వరగా నీళ్ళలో హుక్ వేయండి. అతన్ని బయట తీసుకురండి. తను ఊపిరి పీలుస్తున్నాడు. దేవుడు ఎప్పుడు ఇలానే కాపాడాలి. అక్కడ ఏం జరిగింది? గన్ పౌడర్ బ్యారెల్స్ పేలుంటాయి. మెర్చెంట్ షిప్స్ లో అవి ఎక్కువగా ఉంటాయి. అవి వాళ్ళకి చాలా అవసరం, కానీ అందరూ అనుకునేది ఒకటే. ఆ విషయమే నేను చెప్తున్నాను. పైరేట్స్. దీనికి ప్రూఫ్ లేదు. ఇది ప్రమాదం కావచ్చు. త్వరగా కెప్టెన్ ని లేపండి. సైల్స్ కిందకి దించండి. బోట్స్ నీళ్ళలోకి దించండి. ఎలిజబెత్, ఆ పిల్లోడికి నువ్వు తోడుగా వెళ్ళు. వాడిని జాగ్రత్తగా చూసుకో. చెప్పింది అర్థమైందా? నీకేం కాదు. నా పేరు ఎలిజబెత్ స్వాన్. వెల్టానా, నేను నిన్ను చూసుకుంటాలే విల్. నువ్వొక పైరెట్ వా? తనేమన్నా చెప్పాడా? అతని పేరు విల్ టర్నర్. కేవలం అది మాత్రమే చెప్పాడు. తన కిందకి తీసుకెళ్ళండి.